ఇక ఈనాడులో ఒకసారి బ్రీఫ్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈనాడు పేపర్ని మనం ఉప్పల్ ఊగిపోయేలా అభిషేక్ విధ్వంసకర శతకం, పంజాబ్పై హైదరాబాద్ ఘన విజయం. నిన్న మామూలుగా ఆడలేదు మనోడు, ఏదో దయ్యం పడితే అన్నట్టాడండి బాబు. 55 బాల్స్కి 148 పిచ్చి కొట్టుడు కొట్టాడు మామూలుగా. యాక్చువల్గా అవతల టీం కెప్టెన్ ఉంటాడు కదా, అంటే పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అంటున్నాడు, నాకు నవ్వు వస్తుంది, ఏం మాటలు అర్థం కావట్లేదు, 245 స్కోర్ని ఇంకా 2 ఓవర్లుగా మిగిలినగా కొట్టేశారంటే ఏంది నాకేం అర్థం కావట్లేదు అన్నట్టు మాట్లాడాడు. మొత్తానికి ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిచింది. చూద్దాం మరి నెక్స్ట్ ఎలా ఉంటుందో. ఇక వీలు చేసుకొని 4 మాటలు, ఒంటరితనంతో పెరుగుతున్న అకాల మరణాలు, అందరితో గడపాలంటున్న వైద్య నిపుణులంట. చూద్దాం, అది కూడా మంచి ఇంపార్టెంట్ టాపిక్లా ఉంది. ఇక తొలుత 3 మండలాల్లో భూభారతి ప్రయోగాత్మకంగా అమలు, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. రేపు ఈ శిల్పకళా వేదికలో ఎక్కడ దీనికి భారీ సభ కూడా ఏదో పెట్టినట్టున్నారుగా దీనికోసం. ఐసీఐసీఐ నుంచి రుణం తీసుకోలేదు, బాండ్ల రూపంలో నిధులు సేకరించాం, పర్యావరణంపై బీఆర్ఎస్ది ద్వంద్వ వైఖరి, సచివాలయం నిర్మించినప్పుడు 207 ప్రధాన చెట్లు నరికేశారు అని మంత్రి శ్రీధర్బాబు చెప్తున్నారు. ఇక రాష్ట్రాల బిల్లుపై రాష్ట్రపతికి గడువు, 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు, గవర్నర్ల నిష్క్రియ పైన న్యాయ సమీక్ష, ఆ అధికారం తమకుందని ధర్మాసనం. సో దీనివల్ల ఏమైందంటే మన బీసీ బిల్లు ఇవి ఉన్నాయి కదా, వీటికి కూడా మూమెంట్ వచ్చే అవకాశం ఉందండి. బీసీ బిల్లుతో పాటు ఎప్పటి నుంచో మన స్పీకర్ పెండింగ్లో పెట్టిన ఈ ఎమ్మెల్యేల అనర్హత వేటు ఇట్లాంటివి కూడా కొంచెం ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఇక శ్రీశైలం సాగర్లోని 15 అవుట్లెట్లు అప్పగించాలి, ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పిటిషన్ కొట్టేయాలి, సుప్రీంకోర్టులో కృష్ణా బోర్డ్ కౌంటర్. మరలిపోయిన వనరుషి, పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. జేఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల. ఇక సర్కార్కే సన్నాలు, బోనస్ లబ్ధితో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయం, అంచనాలకు మించి వస్తున్న సన్నధాన్యం, ప్రైవేట్ వ్యాపారులకు అమ్మేందుకు ఆసక్తి చూపని రైతులు. దీని ద్వారా సన్నబియ్యం రేటు తగ్గితే మంచిదే కదా. సో ఇవి మనకి ఈనాడులో ప్రధానంగా ఉన్న వార్తలు.